తన రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎవరు ఆ స్థానం ఎవరికి దక్కుతుంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే ఈ నెల 22వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు. భారత ఎన్నికల సంఘం దీనికి సంబంధించి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఈ నెల 22న ఎన్నికల ప్రకటన వెలువడబోతుంది. అదే రోజు నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీ నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 2వ తేదీ అవకాశం ఇచ్చారు. మే 9న ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. 2029 జూన్ 21 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి జనవరి 25న రాజీనామా చేశారు. అదే రోజు రాజీనామా ఆమోదం పొందడం ఆయన స్థానం ఖాళీగా ఉంది. మరి ఇప్పుడు ఎవరికి దక్కుతుంది ఇది అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారి స్థానంలో అంటే మొన్నటి వరకు మళ్ళీ ఆయనకే ఇస్తారని కాసేపు, ఆయన కుమార్తెకి ఇస్తారని కాసేపు ఈ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు అనేది తేలింది. ఫైనల్గా ఇప్పుడు ఉప ఎన్నిక అయితే జరగబోతోంది. మరి ఎవరికి ఆ స్థానం దక్కుతుంది అనేది వేచి చూడాలి.